చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ హేమ. వెడమబొజ్జు గారు, సో మొత్తం ఓవరాల్గా స్పీకరు అనర్హత ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వాదనలను ఏకీభవిస్తూ స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు. ఇది ఒక రకంగా సంచలనమైన తీర్పు అనే చెప్పవచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఇష్యూ జరిగినట్టుగా ఇక్కడ అంటే దాఖలాలు లేవు. ఎందుకంటే స్పీకర్ కంటిన్యూగా సుప్రీంకోర్టుని గౌరవిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కంటిన్యూగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణని కంటిన్యూ చేశారు. అవునన్న, వాస్తవం అది. స్పీకర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని ఉన్న వాస్తవాన్ని, అంటే ఇరు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమైతే ఆధారాలు సమర్పించారో వాళ్ళ ఆధారాలు కావచ్చు, మన వాళ్ళకి సంబంధించి జైలుకి సంబంధించిన అవన్నీ కూడా ఈరోజు ఇది చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ప్రజాస్వామ్యం బతకాలంటే గౌరవ ముఖ్యమంత్రి కలవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ కేసీఆర్ హయాంలో సొంత పార్టీ కలిసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ హయాంలో అట్లాంటి అవకాశం లేకుండే. కానీ మన ముఖ్యమంత్రి హయాంలో అందరు కలిసి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఆ రకంగా ఆరోపణలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టడం అయితే అసలే కరెక్ట్ కాదు. ఈరోజు చాలా క్లారిటీ తోటి ఎవరైతే పార్టీలో జైన్ అని చెప్తున్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆ ఎమ్మెల్యేలు స్వయంగా చెప్తున్నారు. ఇంకొకటి చెప్తున్నారు, కుర్చీ విషయం మాట్లాడారు. ఏంటిది, వాళ్ళు కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవాలని మాట్లాడతారు. ఈ రోజు కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్న ఫామ్ హౌస్ లో కూర్చి పెట్టుకున్నారా వాళ్ళకి అసెంబ్లీలో? అసెంబ్లీకి ఎందుకు రాకూడదు? కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఈ రోజు కేసీఆర్ గారు అక్కడ రావాలి కదా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఈ రోజు వాస్తవంగా ఫిరాయింపులు చేసింది వాళ్ళ పార్టీలో, మా పార్టీలో ఎక్కడ కూడా ఫిరాయింపు లేరు. ఈ రోజు చాలా స్పష్టంగా ఏదైతే కోర్టులో గౌరవ స్పీకర్ గారు క్లీన్ సీట్, అంటే వాళ్ళు ఏదైతే ఆరోపణ చేశారో అవన్నీ కూడా వాస్తవం అని తెలిపోయింది. హలో హలో చెప్పండి అండి. సో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయం పైన కూడా ఖచ్చితంగా స్పీకర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చాడనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకుల ఆరోపణ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వారు అట్లా కూడా పొరపాటు. స్పీకరు ప్రజాసంబద్ధంగా అందరికి సమన్వయం చేస్తారు. ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఎంతమంది మాట్లాడారు, అధికార పక్షం వాళ్ళు ఎంతమంది మాట్లాడారు. సమన్యాయం ఈ రోజు స్పీకర్ అనేవాడు అందరి వాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీనో ఎంఐఎంనో బీజేపీనో బీఆర్ఎస్ అనే పార్టీ కాదు. ఈ రోజు వాస్తవాలు ఏంటిది, వాస్తవాల విషయాన్ని ఈ రోజు స్పీకర్ గారు విచారణ అయితే వాళ్ళు ఇంకా అప్పీల్ చేయొచ్చు కదా. ఓకే, సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి అనర్హత వేటు విషయంలో స్పీకరు తగు నిర్ణయమే తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరోవైపు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్నారు. వాళ్ళు మరి ఇప్పటికీ జరుగుతున్న తతంగంలో వాళ్ళు కూడా పిటిషనర్గా ఉన్నారు. వాళ్ళ తరఫున అడ్వకేట్లు కూడా రకరకాల సందర్భాల్లో అసెంబ్లీలో వాదనలు వినిపించారు. వెడమబొజ్జు గారు, సో ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా దేశంలో సంచలనం రేపిన అంశమని అనుకోవచ్చా? ఎందుకంటే రకరకాల విచారణలు జరిగిన సందర్భంలోనే తీర్పుని స్పీకరు తన నిర్ణయాన్ని కరాఖండిగా వెలువరించాడు. నేను ఏదైతే ఎమ్మెల్యేలకు చెప్తున్నా, ఎవరైతే వాళ్ళకు ఫేవరబుల్ గా తీర్పు వచ్చిందో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఎన్ని ఆరోపణలు చేసినా ఏదేం చేసినా చాలా స్పష్టంగా ఈరోజు తీర్పు అనేది రావడం అనేది జరిగింది. రేపు సుప్రీంకోర్టులో కూడా అదే ఒక అంశాన్ని గౌరవ స్పీకర్ గారు సబ్మిట్ చేయబోతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళకి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తానికైతే ఎమ్మెల్యేల